హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి గోబీ మసాలా కర్రీ. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో గుప్పడి వరకు జీడిపప్పు, అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. జీడిపప్పు బాగా నానితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచి దాని తర్వాత స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకొని అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో, జీడిపప్పు ప్యూరీ అనేది యాడ్ చేసుకుని ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో దగ్గరుండి బాగా మగ్గించుకోండి. ఇందులో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరుండి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మరో 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇది మగ్గిన తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ, అది యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని దాని తర్వాత మూత పెట్టేసి మరొక 2 to 3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. మనం చేసిన మసాలా అనేది పూర్తిగా ముక్కలకు అనేది పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సో మీరు చూసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుని ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గోబీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.